మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నర్సాపూర్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. సలాం అలైకుం. ఈరోజు వారం రోజుల నుంచి నేను మెదక్ జిల్లా అంతా తిరుగుతా ఉన్నా. 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా పక్కా కారు గెలిచేది ఖాయం, గులాబీ జెండా ఎగిరేది ఖాయం అంటుంది. పొద్దున్నే నేను దుబ్బాక పోయినా, రామాయణపేట పోయినా, మెదక్ పోయినా, నిన్న జైరాబాద్ పోయినా, సదాశివపేట పోయినా, కోహీర్ పోయినా, సంగారెడ్డి పోయినా, जिधर भी देखो బీఆర్ఎస్ బోల్ రే లోగ్. కారు గెలిచిపోయింది అని చెప్తున్నారు. ఈ విషయం మనకే కాదు, రేవంత్ రెడ్డికి మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి కదా. రేవంత్ రెడ్డికి రోజు జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది కదా. అందుకే మెదక్ జిల్లాకు రాకుండా ముఖం చాటేసాడు. చుట్టూ తిరిగిండు, కర్మార్ వేయిండు, నిజామాబాద్ వేయిండు, వరంగల్ వేయిండు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోయి రమ్మన్నారట. అరే మా మెదక్ జిల్లాకు రావా, మా దగ్గర మీటింగ్ పెట్టవా అంటే ఏమున్నది అంతా బీఆర్ఎస్ నడుస్తుంది, ఇక నేను వచ్చినా గెలిచేది లేదు, ఇక నేను రాను పోయి ఆడికి ఏమనుకోకురి, వచ్చితే ఎట్లా ఒక్కటి గెలవది, నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతుంది, నేను రానన్నాడట. ఇటు రాలే అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? నర్సాపూర్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా. ఇది పక్కా అయిపోయింది. ఇక కాకపోతే మనకు 15 సీట్లల్లో 12 వస్తాయా, 13 వస్తాయా, 14 వస్తాయా, గింతే లెక్క తేలాలి. ఏమన్నా పరిగేరేసినట్టు దిష్టి తలగకుండా ఓటో రెండో ఇడిచి పెడదాం గంతే. గంతకు మించిగా పోయేదేం లేదు. मुझे पूरा भरोसा है नरसापुर में बीआरएस पार्टी जीत जीत पक्का हो गया. ఈరోజు ఒక విషయం అడుగుతా ఉన్నా. ఎలక్షన్లు వస్తే ఎవరైనా ఏ పార్టీ అయినా ఏం చెప్పాలి? ఇగో మేము ఈ పని చేసినాము, ముంగటికి పని చేస్తాము, మాకు ఓటేయింది అనాలి, అంతే కదా. ఎవరమైనా మనం కూడా ఏం ఆలోచిస్తాం? అన్నం పెట్టినోడు ఎవడో, సున్నం పెట్టినోడు ఎవడో ఆలోచించుకోవద్దా? మనను మంచిగా చూసినోడు ఎవడో, మోసం చేసినోడు ఎవడో మనం తెలుసుకోవద్దా? తెలుసుకోవాలనే వద్దా? నేను మాట అంటున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చినాం మీ దగ్గరికి. ఇగో రానే రాదన్న తెలంగాణ తెచ్చినాము, రైతుల కోసం రైతు బంధు పెట్టినాము, ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చినామా లేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చాము. ఇట్లా మేము ఒక 100 చెప్తాం బీఆర్ఎస్ పార్టీలో. నర్సాపూర్లో బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వచ్చు, మిషన్ భగీరథ పెట్టి రోజు నల్ల నీళ్ళు ఇచ్చినామా లేదా? ఇట్లా కొన్ని బాయిల కాడ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ అయిపోయింది, అవునా కాదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 24